వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. ఈరోజు మన గేట్ అవేర్నెస్ ప్రోగ్రామ్‌లో ఒక ఇంపార్టెంట్ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. లాస్ట్ సండే నేను చెప్పినట్టే ఈ వీక్‌లో ఎక్కువ గేట్‌కి సంబంధించిన వీడియోస్ మీ ముందుకొస్తాయి. నాకు టైం కుదిరినప్పుడల్లా. ఈరోజు ఆల్మోస్ట్ 7 అవర్స్ నాకు లైవ్ క్లాస్ జరిగింది. అయ్యాక మిగిలిన టైంలో ఈ పీపీటీ చేసి మీకోసం ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఐ ప్రామిస్డ్ యూ టు గివ్ ద అవేర్నెస్. అయితే ఈరోజు చాలా మంచి టాపిక్ మీద మన డిస్కషన్ జరగబోతుంది. అదేంటంటే ఆహ్, గేట్ కోచింగ్ లేకుండా అసలు గేట్ ర్యాంక్ అనేది వస్తుందా? రాదా? చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఎక్కువ మంది స్టూడెంట్స్ మైండ్‌లో ఉండే క్వెషన్. నన్ను అడిగిన క్వెషన్ కూడా. దీనికి జనరల్‌గా ఏ ఇన్‌స్టిట్యూట్ రన్ చేసే అతను, ఏ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ కానీ, ఏ టెక్ ప్లాట్‌ఫార్మ్ రన్ చేసే వాళ్ళు కూడా ఈ వీడియో చేయడానికి ఇష్టపడరు. మరి నేనెందుకు చేస్తున్నానంటే ఐయామ్ డిఫరెంట్ డెఫినెట్‌లీ. ఒకటి సెకండ్ థింగ్ ఏంటంటే ఎందుకు ఇష్టపడరు సార్ అంటే ఎవరైనా కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ రన్ చేస్తూ కోచింగ్ లేకుండా గేట్ వస్తుందని చెప్తే అది వాళ్ళకి అడ్వాంటేజా? డిసడ్వాంటేజా? అని ఆలోచిస్తే ఖచ్చితంగా అది డిసడ్వాంటేజ్ కాబట్టి ఎవరు అదొక బిజినెస్ రూల్‌గా ఎవరు చేయరు. కానీ నేను చేస్తాను. నేనెందుకు చేస్తానంటే మీరు నా వీడియోస్ చూస్తా ఉంటుంటే మన నెక్స్ట్ లెవెల్ లాంచ్ చేయకముందు అండ్ నెక్స్ట్ లెవెల్‌లో క్లాసెస్ స్టార్ట్ అవ్వకముందు ఎప్పటినుంచో మన అవేర్‌నెస్, గైడెన్స్ అనేది జరుగుతుంది. ఎప్పుడు కూడా ఐ డోంట్ మిస్ వన్ పాయింట్ దట్ ఈస్ హానెస్టీ. ఏదున్నా సరే రియాలిటీ మాట్లాడుకోవాలి. అది క్లాసెస్ సంబంధించిందా ఏదైనా ఎండ్ ఆఫ్ ది డే ఐ మే సెల్ ద కోర్స్, యూ మే బి టేకింగ్ ఇట్ బట్ రియాలిటీ షుడ్ నాట్ బి మిస్డ్. అయితే ఇక్కడ ఒక డిస్క్లైమర్ ఏంటంటే నేను ఈ వీడియోలో చాలా రియలిస్టిక్‌గా మాట్లాడతాను. కోచింగ్ లేకపోతే 100% మీరు సాధించగలరని చెప్పను. సాధించలేరు అని చెప్పను. ఉన్న ఇష్యూస్ అన్నీ క్లియర్‌గా మాట్లాడతాను. అలా అని వితౌట్ దట్ యూ కెనాట్ డూ ఇట్ అని కూడా నేను చెప్పను. ఏది ఫ్యాక్టో అదే మాట్లాడదాం. సో ఇప్పటివరకు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి. వీడియో అయిపోయాక మీకు ఎలా అనిపించిందో, ఇంకా మీకు ఏ స్పెసిఫిక్ టాపిక్ మీద వీడియో కావాలో కామెంట్ చేయండి. కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. దెన్ ఐ కెన్ డూ మోర్ అండ్ మోర్ వీడియోస్. లాస్ట్ సండే వీడియో రెస్పాన్స్ బాగుంది కాబట్టే ఈరోజు ఇంకో వీడియో మీకు చేయాలనిపిస్తే నేను చేస్తున్నాను. అది కూడా చాలా ఇంపార్టెంట్. రైట్? సో లెట్స్ స్టార్ట్. ఇప్పుడు కోచింగ్ లేకుండా అసల గేట్ ట్రాక్ చేయొచ్చా అంటే ఖచ్చితంగా చేయలేమని అయితే నేను చెప్పను. కానీ కొన్ని దీంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. వాటి గురించి మనం మాట్లాడదాం. మన నెక్స్ట్ లెవెల్‌లో ఆహ్, న్యూ బ్యాచెస్ లాంచ్ అవ్వబోతున్నాయి. ఇది కాంట్రాడిక్ట్ అవ్వచ్చు. కానీ అది కూడా నేను లాస్ట్‌లో చెప్తాను. కొంచెం వెయిట్ చేయండి. ఇప్పుడు కోచింగ్ అంటే ఒక మ్యాజిక్ ఫార్ములా కాదు. కోచింగ్‌కెళ్ళిపోతే మీకు ఖచ్చితంగా ర్యాంక్ వచ్చేస్తుందని కాదు. కోచింగ్ లేకపోతే మీరు గేట్ క్రాక్ చేయలేరు అని కాదు. పర్సెంటేజ్ తీసుకుంటే ఖచ్చితంగా గేట్ క్రాక్ చేసిన వాళ్ళలో ఎక్కువ మంది కోచింగ్‌కెళ్ళిన వాళ్ళే ఉంటారు. తక్కువ మంది గేట్ క్రాక్ చేసిన వాళ్ళలో కోచింగ్‌కి వెళ్ళకుండా ప్రిపేర్ అయ్యి సాధించిన వాళ్ళు కొంచెం తక్కువ పర్సెంట్ ఉంటారు. అయితే 0% అయితే కాదు. ఐ వాంట్ టు సే దిస్ ఈస్ నాట్ ఈ కేటగరీ అనేది 0 అయితే కాదు. ఖచ్చితంగా పాసిబిలిటీ ఉంది. ఇక్కడ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అయితే నేను కోచింగ్ తీసుకోకుండా సాధించాలి సార్ అని ఖచ్చితంగా మీరు మైండ్‌లో ఫిక్స్ అయితే దానికి నేను టిప్స్ ఖచ్చితంగా చెప్తా. సో, ఒకవేళ కోచింగ్ లేకపోతే మరి ఎక్కడి నుంచి చదువుతారు సార్ అంటే, ప్రతి స్టూడెంటు నన్ను ఎక్కువ అంటే గేట్ గురించి కొంచెం కూడా అవేర్‌నెస్ లేకపోతే మీరు ఫస్ట్ అడిగేదేంటంటే, "సార్ టెక్స్ట్ బుక్స్ చదవచ్చు కదా సార్! ఏ టెక్స్ట్ బుక్ చదవాలో చెప్పండి సార్ నాకు ఏ సబ్జెక్ట్‌కి" అంటే, నేను ప్రతి సబ్జెక్ట్‌కి ఒక టెక్స్ట్ బుక్ లిస్ట్ ఇవ్వగలను. కానీ మీరు అవి చదివితే గేట్ ర్యాంక్ రాదు. ఎందుకు రాదో చెప్తా. జనరల్‌గా ఇప్పుడు మీరు గేట్ కోచింగ్‌కి లేకుండా మీరు ఓన్‌గా ప్రిపేర్ అవుతున్నప్పుడు మీకుండే రిసోర్సెస్ ఏంటో చెప్తా చూడండి. యూట్యూబ్ లెక్చర్స్. యూట్యూబ్‌లో డిఫరెంట్ సబ్జెక్ట్స్‌కి డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్‌లో ఎంతో కొంత ఫ్రీ కంటెంట్ అయితే అవైలబుల్‌గా ఉంది. ఐ డోంట్ సే ఎలాబొరేట్‌లీ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. అయితే మన ఇంగ్లీష్‌లో నేను తప్ప ఎవరో చెప్పినట్టు నాకు తెలీదు. కంప్లీట్ సబ్జెక్ట్స్ చెప్పిన వాడిని నేను ఒక్కడినే నాకు తెలిసినంత వరకు. మన 2 సబ్జెక్ట్స్ నేను కంప్లీట్‌గా చెప్పాను. నేను నెట్వర్క్స్ డిజిటల్ 5 ఇయర్స్ బ్యాక్. ఇంగ్లీష్‌లో కొన్ని సబ్జెక్ట్స్ నేను వేరే ప్లాట్‌ఫార్మ్‌లో పనిచేస్తున్నప్పుడు కొన్ని సబ్జెక్ట్స్ నేను అక్కడ కూడా చెప్పించా. అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయని నేను చెప్పను గానీ, ఒక 60% ఆర్ 70% ఆఫ్ యువర్ సిలబస్ ఈస్ అవైలబుల్ ఇన్ యూట్యూబ్ ఆల్సో. మేబీ ఓల్డ్ బట్ దే ఆర్ అవైలబుల్. హిందీలో కొంచెం ఎక్కువుంది. ఓకే. ఇప్పుడు ఆహ్, ఎన్‌పీటీఎల్ కోర్సెస్. ఇందులో మీకు లేని సబ్జెక్ట్ అంటూ ఉండదు. మొత్తం మీ ఇంజినీరింగ్‌కి సంబంధించిన ఏ సబ్జెక్ట్ కావాల్సిన అడ్వాన్స్‌డ్ నుంచి బేసిక్స్ వరకు అన్ని సబ్జెక్ట్స్‌లో మీరు పూర్తిగా నేర్చుకోవచ్చు ఇక్కడ. స్టాండర్డ్ టెక్స్ట్ బుక్. ఇట్స్ ఎన్ ఓషన్ ఫర్ యువర్ నాలెడ్జ్. అంటే మీరు ఒక సబ్జెక్ట్‌ని బాగా నేర్చుకోవాలనుకుంటే, థరోగా నేర్చుకోవాలంటే స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. దానికేమి సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన పని లేదు. దానికేమి మీరు కోచింగ్ తీసుకోవాల్సిన పని లేదు. యూ కెన్ లెర్న్ ఇట్. ఈ రోజుల్లో ఏంటంటే మీకేదైనా బుక్‌లో అర్థం కాకపోతే ఆ పేజ్‌ని తీసుకొచ్చి చాట్‌జీపీటీకి ఇస్తే చాట్‌జీపీటీ కానీ ఏదైనా జనరేటివ్ ఏఐ మోడల్‌కి ఇస్తే అది మీకు ఎక్స్‌ప్లెయిన్ అయ్యి అర్థమయ్యేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. రైట్. సో, నౌ సీ హియర్. ఇవన్నీ కాకుండా పీవైక్యూస్. ఓ పీవైక్యూ బుక్ తీసుకొని పెట్టుకుంటే మీరు ఇందులో చదువుకొని ఆ పీవైక్యూస్ సాల్వ్ చేసుకొని మీరు గేట్ ట్రాక్ అయితే చేయొచ్చు. ఫ్రీ మాక్ టెస్ట్‌లు చాలా మంది కండక్ట్ చేస్తారు. అయితే ఇందులో ఇబ్బందులున్నాయి. ఆ ఇబ్బందుల గురించి మనం మాట్లాడదాం. ఒకవేళ మీరు కోచింగ్ తీసుకుంటే తీసుకోకపోతే అసలు ప్రాబ్లమ్ ఏంటంటే చూడండి. టెక్స్ట్ బుక్స్ అన్నాను గదా!
ఈ టెక్స్ట్ బుక్స్ ఏవి కూడా మీరు గేట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలని తయారు చేసినవి కాదు. మీకు సబ్జెక్ట్ నేర్పాలని తయారు చేసినవి. గేట్ ఎగ్జామ్‌లో ఉన్న బ్యూటీ ఏంటంటే, అంటే ఒక 1 ఇయర్‌లో మీరు 10-12 సబ్జెక్ట్స్ చదవాలి. రివైజ్ చేయాలి. ప్రాక్టీస్ చేయాలి. ఎగ్జామ్ రాయాలి. సో, ఉన్న తక్కువ టైంలో ఎక్కువ సబ్జెక్ట్స్ చదవాలంటే మీకు హార్డ్‌లీ ఒక సబ్జెక్ట్ నేర్చుకోవడానికి మీ దగ్గర మీకు దొరికే టైము 20 డేస్ ఉండొచ్చు. మాక్సిమం 1 మంత్ ఉండొచ్చు. మీరు ఎర్లీగా స్టార్ట్ చేస్తే ఇంకా ఎక్కువ టైం ఉండొచ్చు. సో, ఒక టెక్స్ట్ బుక్ మీరు సరిగ్గా చదవాలంటే ఒక 3, 4 నెలలు పడుతుంది. ఇంకా ఎక్కువ టైం కూడా పట్టొచ్చు. మీకు సబ్జెక్ట్ బాగా నేర్చుకోవచ్చు. కానీ అది గేట్ ఎగ్జామ్ ఓరియంటేషన్‌లో ఉండదు. రెండో థింగ్ ఏంటో చెప్తున్నాను చూడండి. మీకు అంత టైం ఒక సబ్జెక్ట్ మీదే పెట్టే అంత టైం మీకు గేట్ ప్రిపరేషన్‌లో దొరకదు. అందుకని నేను స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ చదువుతాను సార్ గేట్ ప్రిపరేషన్ కంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్‌కో, సెకండ్ ఇయర్ స్టూడెంట్‌కో చదవమ్మా ఈ 2, 3 సబ్జెక్ట్స్‌కి ఇలా స్టార్ట్ చేయి అని చెప్తాను గానీ, ఆల్రెడీ మీరు థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్‌లో ఉండి మీ దగ్గర తక్కువ టైం ఉంటే టెక్స్ట్ బుక్స్ చదివి గేట్ ప్రిపేర్ అవ్వమని నేను చెప్పను. టెక్స్ట్ బుక్ చదవండి. మీకు నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. ఎక్సెప్షనల్ కేస్‌లో మీరు దాని నుంచే గేట్ క్రాక్ చేసేస్తారు. కానీ ఆహ్, గేట్‌కి కావాల్సిందేంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ కేపబిలిటీ, అనలిటికల్ కేపబిలిటీ. ద వే యూ లెర్న్ విల్ బి డిఫరెంట్. సో, ఆ పర్టిక్యులర్ స్కిల్ మీకు గేట్ టెక్స్ట్ బుక్స్ చదివితే డెవలప్ కాదు. మీరు గేట్ కోచింగ్ తీసుకుంటే ఏంటంటే, అది యూట్యూబ్ లెక్చర్ అయినా అవ్వచ్చు, లేదా ఒక మంచి కోచింగ్ సెంటర్ నుంచి కోచింగ్ తీసుకుంటే, జనరల్‌గా ఉండే టీచర్స్, మంచి టీచర్స్ ఉన్న కోచింగ్ సెంటర్ చూసుకున్నామంటే, ఆ టీచర్స్‌కి ఒక 10, 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ టీచ్ చేయడంలో. నేను 10 సబ్జెక్ట్‌లు ఒకే టీచర్ టీచ్ చేసే ఇన్‌స్టిట్యూట్‌ల గురించి మాట్లాడట్లే. ఎడ్‌టెక్ ప్లాట్‌ఫార్మ్స్‌లో అది జరగొచ్చు. నేననేది అది కాదు. ఒక్కొక్క సబ్జెక్ట్‌కి ఒక్కొక్క టీచర్ లేదా 2 సబ్జెక్టులకి ఒక టీచర్ ఉండి, ఆ సబ్జెక్టే ఒక 10 ఏళ్ల నుంచి, 15 ఏళ్ల నుంచి టీచ్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, యూ అండర్‌స్టాండ్ ఆ టీచర్‌కి ఆ సబ్జెక్ట్ ఈజీగా ఎలా చెప్పాలి? ఎగ్జామ్‌లో ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు? సో, కన్సైజ్డ్ వేలో తక్కువ సమయంలో ఒక సబ్జెక్ట్‌కి మాక్సిమం 100 అవర్స్ ఆర్ 70 అవర్స్ టైం పెడితే, అంత తక్కువ టైంలోనే ఆ సబ్జెక్ట్ మొత్తం మీకు నేర్పించే స్కిల్ ఆ టీచర్ దగ్గరుంటుంది. ఆ టీచర్ టీచ్ చేసే మెటీరియల్‌లో ఆ క్వాలిటీ ఉంటుంది. సో, అది ఇక్కడ డిఫరెన్స్ వచ్చేది. టెక్స్ట్ బుక్స్ చదివితే గేట్ ర్యాంక్ రాదని కాదు. ఇక్కడ మీకు టైం ఎక్కువ పడుతుంది. సో, ఇది రియాలిటీ. సో, మన దగ్గర అంత టైం ఉంటే మీరు టెక్స్ట్ బుక్స్‌కి వెళ్ళండి. లేకపోతే టెక్స్ట్ బుక్స్ చదివి గేట్ ర్యాంక్ చేయడం అనేది ఇట్ విల్ బి ఏ టైమ్ టేకింగ్ టాస్క్. అట్లాగే ఇప్పుడు ఎన్‌పీటీఎల్ ఉన్నాయి. ఎన్‌పీటీఎల్‌లో అసల మంచి మంచి క్వాలిటీ వీడియోస్ ప్రతి సబ్జెక్ట్‌కి అసలు ద బెస్ట్ వేలో మ్యాథమెటికల్‌గా, మోడల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చెప్తారు. అంటే మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే బెస్ట్ సోర్స్ అనే చెప్తాను. మరి అలా ఉంటే ఈ నెట్టెక్ ప్లాట్‌ఫార్మ్స్‌లో ఇంతమంది కోచింగ్ ఎందుకు తీసుకుంటున్నారు సార్? మరి ఆ వీడియోస్ చూడడానికి ఇక్కడే అన్ని వీడియోస్ చూసేసి గేట్ ర్యాంక్ కొట్టేయొచ్చు కదా! చెప్పండి. మీరు ఏ గేట్ ర్యాంకర్‌నన్నా అడగండి ఎన్‌పీటీఈఎల్ వీడియోస్ చూసి నేను గేట్ ర్యాంక్ వచ్చిందని చెప్పిన వాళ్ళు ఉంటారా? తక్కువుంటారు. హార్డ్‌లీ వెరీ ఫ్యూ. ఎందుకంటే దీస్ ఆర్ నాట్ ఓరియెంటెడ్ టువర్డ్ యువర్ గేట్ ఎగ్జామ్. మీ గేట్ ఎగ్జామ్‌ని దృష్టిలో పెట్టుకొని తయారు చేయలేదండి. ఇవి సబ్జెక్ట్ మీకు మంచిగా నేర్పడానికి తయారు చేసినయి. కానీ ఇక్కడ మీకు ఏం డిమాండ్ చేస్తుంది? తక్కువ టైంలో నేను సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఎగ్జామ్ ఓరియెంటెడ్‌గా నేర్చుకోవాలి. ఎక్కువ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే స్కిల్ కావాలి. అంటే మేబీ థియరీ మీద ఎక్కువ లిమిటేషన్ కాకుండా, డెరివేషన్ మీద కాకుండా మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ ఎబిలిటీని పెంచేలాగా ఎగ్జామ్‌కి ఏం రిక్వైర్డో దాని ప్రకారం ఒక కోర్స్ డిజైన్ చేయాలి. అది ఇక్కడ ఉండదు. ఐ రెస్పెక్ట్ దెమ్. దే ఆర్ ద బెస్ట్ క్లాసెస్. నో డౌట్ ఇన్ ఇట్. కానీ ఇట్ ఈస్ నాట్ ఓరియెంటెడ్ టువర్డ్స్ యువర్ గైడ్ ఎగ్జామ్. ఈ టెక్స్ట్ బుక్ లాగే. ఇప్పుడు మరి ఏం చేయాలి సార్ మరి అంటే చూడండి యూ షుడ్ హావ్ ఏ డైరెక్షన్ నాట్ ఏ నాలెడ్జ్. ఇక్కడ మీరు ఒకే సబ్జెక్ట్‌లో ఎంత నాలెడ్జ్ నేర్చుకున్నారనేది కాదు. ఎగ్జామినర్ ఓరియెంటెడ్‌గా మీరు ఎంత నేర్చుకుంటున్నారనేదే ఇంపార్టెంట్. సో సీ హియర్ ఈ కేస్‌లో మీకు కోచింగ్ అనేది హెల్ప్ అవుతుంది. అంటే నేను ఇప్పుడు కోచింగ్ పూర్తని అనుకోవద్దు. రెండూ చెప్తాను. కొంచెం సేపు వెయిట్ చేయండి. మన దగ్గర ఎప్పుడు లాజికల్‌గా ఉంటుంది. సో, ఈ కేస్‌లో కోచింగ్ ఏం చేస్తుందంటే రిఫైన్డ్ గేట్ ఓరియెంటెడ్ లెక్చర్స్ దొరుకుతాయి. ఇది కాదని లేరు కదా మీరు. కన్సైజ్ లెక్చర్ నోట్స్ ఇస్తాం మనం. మనమంటే ఏ పర్టిక్యులర్ గేట్ టీచర్. ప్రాపర్ సీక్వెన్సింగ్ ఆఫ్ ద టాపిక్స్ ఉంటాయి. లైట్ మీకు పీవైక్యూస్ వస్తాయి. ప్రాక్టీస్ టెస్ట్ వస్తది. అంటే ఒక టీచరు మీరు చేయాల్సిన హార్డ్ వర్క్ చేసేసి, మీరు ఒక బుక్ అంతా చదివి నోట్స్ రాసుకోవాలి. అదేదో ఆ టీచర్ చేసేసి మీకు కావాల్సినంతా జ్యూస్ తీసేసి ఇచ్చేస్తున్నారు. అంటే మీరు ఒక ఫ్రూట్ కట్ చేసి జ్యూస్ చేసుకొని తాగాలి. సో, టీచర్ ఏం చేస్తున్నారంటే ఆ జ్యూస్ తీసేసి మీ చేతిలో పెడుతున్నారు. మీ టైం సేవ్ అవుతదా లేదా? ఖచ్చితంగా సేవ్ అవుతుంది. అంటే మరి ఇంత టైం సేవ్ మీరు పెట్టే మనీకి అది వర్తే. నేను మనీ పెట్టలేనన్నప్పుడు మీరు టైం అన్నా పెట్టాలి. మీరు ఆ టైం అంతా వెచ్చించి అంటే ఈ రిఫైన్‌మెంట్ అంతా చేయడానికి కొంచెం టైం తీసుకోవాలి. ఎలా చేసుకోవాలో మనం డిస్కస్ చేద్దాం. దాని గురించి కూడా మాట్లాడదాం. చూడండి. సో, ఖచ్చితంగా ఇట్ విల్ సేవ్ మంత్స్ ఆఫ్ ట్రైల్ అండ్ ఎర్రర్. ఏమవుతుందంటే కోచింగ్‌కెళ్ళేసరికి మనకి ఏ లెక్చర్ బావుంటుందో, ఏ లెక్చర్ బాగోదో తెలీదు. వీడియో లెక్చర్స్ నెట్వర్క్స్ అని కొట్టండి. ఇన్ని లెక్చర్స్ వస్తాయి. అందులో ఏది మంచిది అని మీరు ఫిల్టర్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది.
ఒక్కొక్కసారి ఏం చేస్తారు కొన్ని లెక్చర్స్ విన్న తర్వాత అప్పుడు నాకు ఇవి అర్థం కావట్లేదు అనుకుంటారు. అండ్ యూట్యూబ్‌లో చెప్పే టీచర్స్ ఎవరు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చెప్పరు. ఒక్కొక్కసారి అది ఫుల్ సబ్జెక్ట్ అనుకుంటాం. మధ్యలోకెళ్ళాక మీకు అర్థమవుతది. అండ్ ఇంకొకటేంటంటే యూట్యూబ్ లెక్చర్ ఎప్పుడు డిలీట్ అయిపోతుందో ఎవరు చెప్పలేరు. ఎందుకంటే సపోజ్ ఒక ఎడ్‌టెక్ ప్లాట్‌ఫార్మ్‌లో ఒక టీచర్ వెళ్ళిపోయారు. అప్పుడు అతని కాంట్రాక్ట్ అయిపోతే ఆ లెక్చర్స్ డిలీట్ చేయమని ఆ టీచర్ రిక్వెస్ట్ చేస్తే అక్కడున్న కాంట్రాక్ట్ బేస్ చేసుకొని ఏదైనా జరగొచ్చు. సో, యూ కెనాట్ రిలై ఆన్ దెమ్. అలా అని అవేం పాసిబుల్ కాదు. కొన్ని సపోజ్ నా లెక్చర్స్ నెట్‌వర్క్స్ 5 ఇయర్స్ బ్యాక్ ఉన్నాయి. అవి ఇప్పటికి అలాగే ఉన్నాయి. అవి మీరెప్పుడు చదివినా నేర్చుకోవచ్చు. అందులోంచి నేనేమి ఐ డోంట్ డినై దట్ ఫ్యాక్ట్. అట్లాగే కొన్ని కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. యూ కెన్ లెర్న్ ఇట్. కానీ ఏం చేయాలంటే మనం కొంచెం టైమ్ దీని మీద వెచ్చించాలి. ఏ సబ్జెక్ట్‌కి ఏ రిసోర్సు అని ఫిక్స్ చేయడంలో చాలా టైమ్ స్పెండ్ చేస్తేనే మీరు సక్సెస్ అవుతారు. సో, ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ మీరు ఫిక్స్ అయిపోయారు సెల్ఫ్‌గా ప్రిపేర్ అవ్వాలని అనుకున్న రోజున మీరు సెల్ఫ్‌గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సిందేంటంటే ఐడెంటిఫై యువర్ రిసోర్సెస్. ఈ రిసోర్సెస్ నుంచి నేను ప్రిపేర్ అవ్వబోతున్నాను. మంచో, చెడో ఏదో ఒకటి ఫస్ట్ నెట్వర్క్స్‌కి ఎక్కడి నుంచి చదవాలి, డిజిటల్‌కి ఎక్కడి నుంచి చదవాలి, కంట్రోల్స్‌కి ఎక్కడి నుంచి చదవాలి మొత్తం రాసుకోండి. కావాలంటే 1, 2 సబ్జెక్ట్స్‌కి సబ్స్క్రిప్షన్ తీసుకోండి. 1000, 2000 అవుతుంది. మిగతావన్నీ సెల్ఫ్‌గా ప్రిపేర్ అవ్వండి. తప్పు లేదు. కానీ యూ నీడ్ టు స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైమ్. యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్. ఫస్టే మనం అది డిసైడ్ కాకుండా సెల్ఫ్ ప్రిపరేషన్ అని అనుకుంటే మీరు ఏ రోజు సీరియస్‌గా ఉండరు. ఏదో టైంలో చూద్దాంలే అని అనుకుంటారు. డబ్బులు పే చేస్తేనే సీరియస్‌నెస్ రాదు చాలా మంది స్టూడెంట్స్‌కి. ఫ్రీలో 99% స్టూడెంట్స్‌గా సీరియస్‌నెస్ ఉండదు. ఎందుకంటే ఫ్రీలో చెప్తున్నప్పుడు నేను చూస్తాను కదా కన్సిస్టెన్సీ ఆఫ్ ద స్టూడెంట్స్. తర్వాత చూడొచ్చులే ఏముందిలే మనకు ఫ్రీగా వచ్చిందే కదా! ఎప్పుడైనా చూడొచ్చు అనే మైండ్ సెట్‌తో ఉంటారు. ఆ మైండ్ సెట్ కూడా మీకు డెవలప్ కాకుండా చూసుకోండి. ఫ్రీ అయినా, పెయిడ్ అయినా మీ సిన్సియారిటీయే మీకు ర్యాంక్‌నిస్తుంది. మీరు సిన్సియర్, కన్సిస్టెంట్ ఉండాలనేది గుర్తుపెట్టండి. రైట్. సో, ఇప్పుడు లిజన్ హియర్. సో, ఫ్రీ రిసోర్స్‌లో ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే, చూడండి ప్రతి ఛానెల్‌లో డిఫరెంట్ డిఫరెంట్‌గా చెప్తుంది. మీరు మీరు ఒక పర్టిక్యులర్ రిసోర్స్ నుంచి ఒక పర్టిక్యులర్ స్టైల్‌గా ప్రిపేర్ కాలేరు. సో, బుక్‌ని ఫాలో చేస్తే డిఫరెంట్ ఆర్డర్‌లో ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే క్లాసెస్ జరుగుతాయి. మరి పీడీఎఫ్స్ నోట్స్ దొరకదు కదా! నోట్స్ మళ్ళీ యూట్యూబ్‌లో వీడియోస్ చూసి నోట్స్ రాసుకుంటే మళ్ళీ దానికి టైం వేస్ట్ అవుతుంది. అంటే మీరు మెంటల్‌గా ప్రిపేర్ అవ్వాల్సిందేంటి? ఈ టైం వేస్ట్ అయ్యే వాటన్నిటిని హ్యాక్ చేయాలి. ఆ నోట్స్ రాసే టైము నేను క్లాస్‌లో ఖాళీగా ఉన్నప్పుడు అంటే కాలేజ్‌లో ఖాళీగా ఉన్నప్పుడు చేసుకుంటాను సార్. అట్లాగే నేను స్టార్టింగే ఒక 1 డే, 1 వీక్ కూర్చొని ప్రతి సబ్జెక్ట్‌కి రివ్యూసో ఏవో ఒకటి చూసుకొని నేను ప్రతి సబ్జెక్ట్‌కి ఒక రిసోర్స్ లిస్ట్ అనేది రాసుకుంటాను. ఇది చాలా ఇంపార్టెంట్ అని చేసుకుంటే యెస్, యూ మే బి ఏబుల్ టు సక్సీడ్. ఫ్యూ స్టూడెంట్స్ నేను చూసాను. సార్ నేను యూట్యూబ్ నుంచి చూసాను సార్ మీ క్లాసెస్. దాని నుంచి నేను హెల్ప్ అయినాయి సార్ అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో, నేనేమి కొట్టిపడేయట్లేదు కోచింగ్ లేకుండా. కానీ దాంట్లో ఉండే డిసడ్వాంటేజెస్, డిఫికల్టీస్ మీకు చెప్తేనే కదా! ఆ డిఫికల్టీస్‌ని ఎలా ఓవర్‌కమ్ చేయాలో తెలుస్తుంది. రైట్? సో, ముందుకెళ్దాం. సో, చూడండి ఇక్కడ ఎవరైనా సరే అది కోచింగ్‌కెళ్ళినా, కోచింగ్‌కెళ్ళకపోయినా కన్సిస్టెంట్‌గా ఉండాలి, డిసిప్లైన్డ్‌గా ఉండాలి. ఇది నేను ఒక 1000 సార్లు చెప్తాను. ఇంకో 1000 సార్లు చెప్పినా అదే చెప్తాను. ఎందుకంటే అదే ఫ్యాక్ట్ కాబట్టి. సో, సెల్ఫ్ మోటివేటెడ్‌గా ఉండాలి. మీకిక్కడ కోచింగ్ ఎన్విరాన్మెంట్ ఏమి ఉండదు. మీతో పాటు ఎవరు చదవరు. మీకు రోజు క్లాస్ ఉందని నోటిఫికేషన్ రాదు. మీకంటూ కాలేజ్ క్లాసెస్ ఒక టైమ్ టేబుల్‌లో జరగవు. ఎవ్రీథింగ్ యూట్యూబ్‌లోనో ఎక్కడో ఉన్నవి తీసుకొచ్చి మీరు మీ అంతట మీరుగా చదవాల్సినప్పుడు సెల్ఫ్ మోటివేషన్ ఖచ్చితంగా ఉండాలి. రైట్? అట్లాగే వెల్ ఆర్గనైజ్డ్. దీనిలోనే మీరు ఫస్ట్ టైమ్ అంతా పెట్టుకోవాలి. ఏ సబ్జెక్ట్ నేను ఎక్కడి నుంచి చదవాలి? దానికి ఎంత సమయం వెచ్చించాలి? నోట్స్ ఉందా? లేదా? నోట్స్ ఎక్కడి నుంచి సంపాదించాలి? సో, ప్రతి సబ్జెక్ట్‌కి రిసోర్స్ మనం రెడీ చేసుకోవాలి. పీడీఎఫ్స్ మనం రెడీ చేసుకోవాలి. అవన్నీ చేసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అట్‌లీస్ట్ ఒక సబ్జెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు దానికైనా రిసోర్స్ ఫిక్స్ అవ్వండి. అవి ఒక ప్రాపర్ వేలో వెళ్ళాలి. ఇందులో చాలా విషయాల్లో మన ఫ్రీ కోచింగ్‌లో చాలామంది వీటిలోనే దెబ్బతింటా ఉంటారు. అంటే ఇవన్నీ మీ చేతిలో ఉన్న విషయాలే. బట్ టైమ్ అనేది మీ చేతిలో లేదు. సో, మీ దగ్గర ఎక్కువ టైమ్ ఉంటే సెల్ఫ్ ప్రిపేర్ అయిన ఛాన్సెస్ ఆర్ దేర్. లేదా ఏం చేస్తారంటే ఒక సింపుల్ థింగ్ ఒక సబ్జెక్ట్ మీరు మన నెక్స్ట్ లెవెల్‌లో నెట్వర్క్ అనాలిసిస్ 999 కోర్స్ ఉంది. పేమెంట్ చేసి తీసుకోండి. ఒక సబ్జెక్ట్ ఏదో యూట్యూబ్ నుంచి తీసుకోండి. 2 చదవండి ప్యారలెల్‌గా. మీరు డిఫరెన్స్ అర్థమైపోతుంది. సో, మీకు కోచింగ్ కావాలా లేదా మీకే తెలిసిపోతుంది. మీ పర్టిక్యులర్ కేస్‌లో కోచింగ్ అవసరం లేదనిపించిందనుకోండి, హ్యాపీగా ఫ్రీగా చదువుకోండి. లేదు సార్ నాకు ఇదే కోచింగ్‌లో అయితే ఒక స్ట్రక్చర్డ్ వేలో నాకు చాలా టైమ్ సేవ్ అవుతుంది సార్. డిఫరెన్స్ అర్థమైందనుకోండి, ఫుల్ కోచింగ్ తీసుకోండి. మీ మనీ, మీ టైమ్ 2 ఇంపార్టెంటే. ఏది ఎక్కువ ఇంపార్టెంట్ అంటే నేను టైమ్‌కే ఓటేస్తా. తక్కువలో తక్కువ టెస్ట్ సీరీస్ అయితే కొనుక్కోండి. అది 500 నుంచి ఉన్నాయి ప్రస్తుతానికి. సో, అదే కోచింగ్‌లోకొచ్చేసరికి నేను ఆల్రెడీ చెప్పినట్టు ఒక హిడెన్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. మీ క్లాసెస్ జరుగుతున్నప్పుడు మీరు ఒకవేళ అప్పుడప్పుడు ట్రాక్ మిస్ అయినా మీరు జాయిన్ అయిన గ్రూప్‌లోనో ఎక్కడో వేరే స్టూడెంట్ పోస్ట్ చేయడం వల్లో లేదా టీచర్ చెప్పడం వల్లో టీచర్ క్లాసెస్ ఉన్నాయని ఇంటిమేట్ చేయడం వల్లో ఎక్కడో ఓకే. నేను చదవాలి అనేది మీకు ఒక పించ్ వస్తుంది. అది మీకు
కోచింగ్ లేకపోతే రాదు. అంటే ఈ జాగ్రత్తలన్నీ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో చూడండి, ఇది నేను ఎక్కువగా వినే క్వెషన్. అంటే దీని గురించి నేను మాట్లాడాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. సెపరేట్‌గా మేబీ ఒక వీడియో చేయొచ్చేమో. బట్ ఈరోజు కొంచెం మాట్లాడతా. ఏంటంటే ఈ మెసేజ్ నాకెప్పుడో వస్తా ఉంది. సార్ నేను కొంచెం పూర్ సార్. నాకు మనీ ఇష్యూ ఉంది సార్. నేను మనీ పే చేసుకోలేను సార్. కాబట్టి నాకు ఫ్రీగా ఎలా చదువుకోవాలో చెప్పండి సార్. ఫ్రీగా మీరు చదువుకోవాలని అనుకున్న రోజున నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. నా నంబర్‌కి మెసేజ్ చేయండి. అంటే మెసేజ్‌లో క్లియర్‌గా చెప్పండి. సార్ నేను మీ వీడియో చూసాను. గేట్‌కి ఫ్రీ రిసోర్సెస్ ఉన్నాయంటే నాకివ్వండి సార్. ఇట్లా ప్రాపర్‌గా టెక్స్ట్ చేయండి. లేకపోతే నేను రిప్లై కూడా ఇవ్వను. ఎందుకంటే నా సెల్‌లో ఇప్పుడు చూస్తే 1500 అన్‌రీడ్ మెసేజెస్ ఉంటాయి. ఉన్నాయి. సో, నేను రిప్లై ఇవ్వాలంటే అది వాలిడ్ మెసేజ్ అని నాకు తెలియడానికి ఐ యామ్ సో అండ్ సో అండ్ మీ వీడియో చూసాను. ఇది సార్ సిట్యుయేషన్ అంటే నా దగ్గర ఏం పాసిబుల్ ఉన్నాయో అవి మీకు ఫ్రీగా ఇస్తా. అంటే నా దగ్గర కొన్ని సబ్జెక్ట్స్‌కి ప్లే లిస్ట్ కంపైల్ చేసి పెట్టుకున్నాను. కొన్ని సబ్జెక్ట్స్ వరకు మీకది హెల్ప్ అవుతుంది. సో, నాకు మెసేజ్ చేయొచ్చు మీరు. ఓకే. ఇప్పుడు దీంట్లో అసల మీరు పూర్ అనే విషయం గురించి మనం మాట్లాడదాం. సో, అయితే నాకు కాల్ చేయొద్దు. దయచేసి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఐ డోంట్ లివ్. అదర్‌వైజ్ టెక్స్ట్‌తో పనైపోతున్నప్పుడు కాల్‌తో పనేముంది. మీరు మీ రిక్వైర్మెంట్ ఏంటో చెప్తే నేను ఫ్రీ టైమ్ చూసుకొని రిప్లై ఇస్తాను. ఎనీవే ఇప్పుడు ఇది పక్కన పెడదాం. సో, చాలా మంది అడిగేదేంటంటే, "సార్ నేను పూర్ సార్. నాకు అంత మనీ నేను కోచింగ్‌లో పెట్టుకోలేను సార్. సో, నాకు ఎలా చదవాలో చెప్పండి సార్" అంటారు. లేదా టైమ్ టేబుల్ ఏసి ఇవ్వండి సార్ అంటారు. లేదా ఇంకేదో అడుగుతారు. సో, నేను ఒకటి చెప్తున్నాను వినండి. ఈ మాట ఎక్కడ వాడకండి. నేను పూర్ సార్ అని చెప్పేసి. ఫైనాన్షియల్‌గా మీకిప్పుడు ఇష్యూస్ ఉండొచ్చు. రేపవి ఉండవు. మీరు కష్టపడి సాధిస్తే వాటి నుంచి ఓవర్‌కమ్ జేయొచ్చు. మన ఇండియాలో ఉండే బ్యాడ్ థింకింగ్ ఏంటంటే, ఒకప్పుడు చూడండి మీరు నేను నిజంగా నేను పూర్ సార్ నేను కోచింగ్‌ని ఎఫర్డ్ చేసుకోలేను అంటే యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకంటే అప్పుడు ఫీజెస్ లక్షల్లో ఉండేవి. మీకు పార్ట్ టైమ్ ఏదైనా జాబ్ చేసుకుందాం అన్న అవకాశాలు ఉండేవి కాదు. ఇవాళ అది కాదు సిట్యుయేషన్. ఇవాళ గేట్ కోచింగ్ అనేది ఎంత తక్కువ ప్రైస్‌లో అవైలబుల్‌గా ఉందండి. హార్డ్‌లీ 8000 దగ్గర నుంచి మనకి నేను ఎప్పుడో 10 ఇయర్స్ బ్యాకో, 15 ఇయర్స్ బ్యాకో గేట్ కోచింగ్ ఫీజ్ ఎంతుందో, ఈరోజు ఆన్‌లైన్ రావడం వల్ల అంటే గ్లోబలైజ్ అయిపోవడం వల్ల ఒకే సోర్స్ దగ్గర నుంచి నుంచుని ఎక్కువ మంది స్టూడెంట్స్‌కి టీచ్ చేయడం వల్ల స్కేలింగ్ ఎఫెక్ట్‌లో కోచింగ్ ఫీజ్ అనేది చాలా తగ్గింది. కొంతమంది ఎప్పటికి తగ్గించరు. అది వాళ్ళ పర్టిక్యులర్ పర్సనల్ ఇష్యూస్. వాళ్ళు ఎప్పటికి రూ. 1,00,000కి అమ్ముదాం అని అనుకుంటారు. ఎందుకంటే దే హావ్ దేర్ ఓన్ ఇష్యూస్ ఇన్ ద బిజినెస్ పర్స్పెక్టివ్. ఎవరికైనా సరే జనరల్‌గా ఏమవుతుందంటే ప్యూర్ ఆన్‌లైన్ ఇన్‌స్టిట్యూట్స్ ఎప్పుడు మీకు తక్కువకే ఇస్తాయి. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ఉన్న ఇన్‌స్టిట్యూట్స్ ఉంటే ఏమవుతుందంటే ఆఫ్‌లైన్‌లో ఒక హై ప్రైస్ ఆఫ్‌లైన్‌లో ఎలాగో తగ్గించలేరు. ఎందుకు తగ్గించలేరంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ ఇవన్నీ ఉంటాయి. ఆఫ్‌లైన్‌లో ఎక్కువ ప్రైస్ పెట్టినప్పుడు ఆన్‌లైన్‌కి దే కెనాట్ రెడ్యూస్ ద ప్రైస్ బికాస్ దే నీడ్ టు బాలన్స్. అది ఒక బిజినెస్ క్రైటీరియా. సో, ఇప్పుడు బట్ అవి పక్కన పెడితే ఆన్‌లైన్‌లో కోచింగ్ హార్డ్‌లీ ఎంతుందండి? ఒక 10,000 లోపులో పెట్టుకుంటే మీకు కోచింగ్ వచ్చేస్తుంది. 10,000 మీరు నిజంగా సంపాదించలేరా? మీరు బీటెక్ థర్డ్ ఇయర్, సెకండ్ ఇయర్‌లో ఉంటే ఒక నెల ఏ పార్ట్ టైమో చేయండి. అది స్విగ్గీ చేస్తారా? జొమాటో చేస్తారా? ర్యాపిడో డ్రైవర్‌గా పనిచేస్తారా? తప్పే లేదు. నాకు తెలిసి నేను కూడా వర్క్ చేశాను. అంటే నాకు మనీ లేక కాదు. వెన్ ఐ యామ్ డూయింగ్ మై బీటెక్‌కి 1 ఇయర్ ముందో ఎప్పుడో నాకు వర్క్ నేర్చుకోవాలని చెప్పి ఒక ఆడియో కంపెనీలో ఆడియో కంపెనీ అంటే టిప్స్ ఇలాంటి పెద్ద కంపెనీ కాదు. లోకల్‌గా రిపేర్ షాప్స్ ఉంటాయి కదా! మన ఆడియో సిస్టమ్స్ చేస్తారు. అలాంటి షాప్‌లో ఒక 2 మంత్స్ హాలిడేస్‌లో వెళ్లి నేర్చుకుని తర్వాత ఐ వర్క్డ్ ఫర్ 3000 సంథింగ్ ఆల్సో టు ఎర్న్ ద మనీ ఫర్ మై కోచింగ్ అంటే ఇంట్లో ఇస్తానన్నా సరే ఐ వాంట్ టు మేక్ ఇట్ మై సెల్ఫ్ రిలయంట్ అనుకుని కొన్ని కొన్ని సార్లు నేను అలా చేసిన రోజులున్నాయి. అంటే ఐ డోంట్ హావ్ ఎనీ ఫీలింగ్ థట్ సొసైటీ ఏమనుకుంటుందో, నేను ఇంత చిన్న పని చేస్తే చీప్ అయిపోతానేమో అనేది ఆలోచన నాకు లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను చేసే పని నేను నా ఫ్యూచర్‌లో నేనేదో ఒక గొప్ప పనికి, ఒక మంచి పొజిషన్‌కి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అంటే, అది మనం ఎవరికీ ద్రోహం చేయని పని ఏదైనా చేయొచ్చు. అందులో మీరు మీ డిగ్నిటీని లూజ్ అయిపోరు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ ఇయర్ కాదు ఈ ఇయర్‌లోనే జాన్యువరిగా ఎప్పుడో జర్మనీ వెళ్ళా. జర్మనీ వెళ్ళినప్పుడు నేను చూసిన అబ్జర్వేషన్ చెప్తా. అక్కడ స్టూడెంట్స్‌లో ప్రతి ఒక్కరు యూనివర్సిటీలో ఉన్న ప్రతి ఒక్కరు పార్ట్ టైమ్ వర్క్ చేస్తారు. పార్ట్ టైమ్ అంటే టెక్నికల్‌గా ఏం చేయాలండి. మెక్‌డొనాల్డ్స్‌లో ఆహ్, డెలివరీ చేసేవాళ్ళు. ఇంకా చెప్తా చూడండి. ఒక కొంతమంది స్టూడెంట్స్ సమ్మర్‌లో చేసే పనేంటో చెప్పనా అక్కడ? ఆహ్, ఓల్డ్ పీపుల్ ఉంటారు గదా! వాళ్ళు సమ్మర్‌లో టూరెళ్తారు. మరి వాళ్ళ ఇంట్లో కుక్కలవి ఉంటాయి గదా! డాగ్స్ ఉంటాయి గదా! పెట్స్ ఉంటాయి గదా! వాటిని టేక్ కేర్ చేయడానికి ఎవరు ఉండరు. ఆ పని ఈ కాలేజ్ స్టూడెంట్స్ కానీ, స్కూల్ స్టూడెంట్స్ కానీ హాలిడేస్‌లో జేస్తారు. అంటే ఒక ఇంట్లో కుక్కని కాపలా కాయడం మనం చీప్‌గా మాట్లాడుకుంటే. వాళ్ళు కేర్ టేకర్‌గా వెళ్తారు.
మనీ ఎర్న్ చేసుకుంటారు. అవి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. సో, యూ అండర్‌స్టాండ్ ద డిఫరెన్స్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద మైండ్‌సెట్. వాళ్ళకేమి లేక కాదు. వాళ్ళ పేరెంట్సే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. "నువ్వెళ్ళు చెయ్యి. కష్టం విలువ నీకు తెలుస్తుందని" చెప్పి. అట్లాగే మీ దగ్గర మనీ లేకపోతే మిమ్మల్ని ఏది ఆపకూడదు. మీరు మనీ లేదు అంటే ఐ మీన్ మీకు పార్ట్ టైమ్ కూడా చేసే సిట్యుయేషన్ లేకపోతే సెల్ఫ్ రిలయంట్‌గా సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకోండి. నేను తప్పనట్లేదు. కొంచెం టైమ్ వేస్ట్ అవుతుంది. ఆర్గనైజ్డ్‌గా చేసుకోండి. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మనీ ఒక్కటే ఉంటే సక్సెస్ అయిపోతాం. లేకపోతే అయిపోం అనే రూలే లేదు. మీరు మీరు మీకు చదవాలని డిటర్మినేషన్ ఉండాలి అంతే. ఇఫ్ యూ ఆర్ కన్సిస్టెంట్ యూ కెన్ సక్సీడ్. కానీ నేను చెప్పేదేంటంటే మీ దగ్గర మనీ లేదని వాడకండి. గట్టిగా 15 రోజులు మీరు ర్యాపిడో డ్రైవర్‌గా వర్క్ చేసిన ర్యాపిడో డ్రైవర్ ఏంటి సార్ నేను ఇంజినీరింగ్ చదివా అంటే అదేమన్నా తప్పా? మీరేమన్నా క్రైమ్ చేస్తున్నారా? మీ మైండ్ సెట్టే కదా ఇదంతా. ఎవరో సొసైటీలో ఎవరో ఏదో అనుకుంటారు. ఇంకెవరో అవసరం లేని ఫాల్స్ ప్రెస్టీజ్. ఇది మన ఇండియాలో ఎక్కువుంటుంది. అవి తీసేయండి. మీరేదైనా పార్ట్ టైమ్ చేయండి. అది వీడియో ఎడిటింగ్ వర్క్ అవ్వచ్చు, ఇంకేదైనా వర్క్ అవ్వచ్చు. ఏదో ఒక వీడియో ఒక పని జేసుకోండి. ఒక నెల రోజుల్లో 10,000 సంపాదించుకోండి. ఆ 10,000 మీరు ఎక్కడైనా మంచి కోచింగ్ సెంటర్ ఏదో ఒక ఇట్ ఈస్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్‌తో కోచింగ్ ఉపయోగించుకోండి. అలా చేసిన కొంతమంది స్టూడెంట్స్‌ని నేను వింటున్నప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను సార్. నేను ఇలా పార్ట్ టైమ్ చేసి సంపాదించాను సార్. నేను ఇలా జాయిన్ అయ్యాను సార్. అంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. అంటే నేను చెప్తున్నాను మన థింకింగ్ అక్కడ వరకు ఆగిపోకూడదు. నేను పూరు, నాకు మనీ లేవు, కోచింగ్‌కి డబ్బులు లేవు. ఈ ఆలోచనలు దాటి బయటికి రండి. ఓకే. నాకు పేరెంట్స్ ఇవ్వట్లేదు. అందరికీ ఇవ్వరు గదా! వాళ్ళ సిట్యుయేషన్స్ వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకుంటాయి. మనం ఎందుకు ఎర్న్ చేయకూడదు? ఆ 10,000 సంపాదించలేమా? ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్‌లో ఉన్నప్పుడు నేను కోయంబత్తూర్‌లో క్లాసెస్‌కెళ్ళినప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఆర్ రన్నింగ్ ద రాపిడో. అంటే దే ఆర్ ఫర్ దేర్ పాకెట్ మనీ. మనం సో, మనకి నిజంగా ఏదో మూవీ చూడాలని ఉంది. 500 సంపాదించడం కోసం ఏదైనా చేస్తాం. మరి క్లాసెసో, కోచింగో కావాల్సినప్పుడు ఆ 10,000 సంపాదించడం కోసం మీరెందుకు కష్టపడకూడదు? వై కాంట్ యూ డూ ద రాపిడో? వై కాంట్ యూ డూ ద బ్లింకిట్? వై కాంట్ యూ డూ ద జొమాటో, స్విగ్గీ వాటెవర్ మే బి ద పార్ట్ టైమ్ ఆపర్చునిటీ పాసిబుల్ డూ ఇట్. అట్లా అని ట్రాప్‌లో, మోసాల్లో పడిపోకండి. ఏదో ఒకటి చేసుకోండి. 1 మంత్ కష్టపడితే మీకు ఆ 10,000 ఈజీగా సంపాదిస్తారు. ఆ 10,000 మీకు లైఫ్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ అవుతుంది. ఆ 10,000 మీకు లైఫ్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా మారిపోతుంది. మీ లైఫే చేంజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలా ఆలోచించండి. మీరేదో ఇంజినీరింగ్ చదువుతూ మామూలు పార్ట్ టైమ్ పని చేస్తే మీరేదో తగ్గిపోతారని మాత్రం ఎప్పుడూ ఆలోచించొద్దు. అలా ఆలోచించిన రోజు మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ప్లీజ్ లిసన్ టు మీ. హియర్ చూడండి మనీ ప్రాబ్లమ్ గాదు. మీ ఇగో. మీకు సొసైటీ ఆల్రెడీ మీ చుట్టూ పెట్టేసిన బౌండరీస్. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో చెప్తారు. మనం ఈ పనులు చేయకూడదు. ఈ పనులే చేయాలి. అంటే మన దగ్గర మనీ లేకపోయినా సరే మనం కష్టపడకూడదు. మనం హార్డ్ వర్క్ చేసి దాన్ని ఓవర్‌కమ్ చేయకూడదు అన్నట్టు ఏమీ లేదు. నేను ఒక స్టూడెంట్ ఈ రీసెంట్‌గా ఈఎస్ క్రాక్ చేసిన అతనిది ఇంటర్వ్యూ కూడా చేశాను మన ఛానెల్‌లో. అతను చెయ్యని పని లేదు. స్విగ్గీ పని కూడా చేశాడు. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. సో, దేర్ ఈస్ నథింగ్ రాంగ్. మీకు డ్రీమ్ ఇంపార్టెంట్ అనిపిస్తే ట్యూషన్ చెప్పుకుంటారా, స్విగ్గీకెళ్తారా, వర్క్ చేస్తారా, హానెస్ట్ వర్క్ ఎవరిని మోసం చేయకుండా ఏం చేసినా అది తప్పు కాదు. ఎర్న్ దట్ వాటెవర్ యూ వాంట్. చాలా లిటిల్ అమౌంట్ అండి. 15 రోజులు పార్ట్ టైమ్ చేస్తే మీరు కోచింగ్ ఫీస్ పే చేసుకోవచ్చు. అంత తక్కువలో ఇప్పుడు ఆన్‌లైన్ వచ్చాక మనకి కోచింగ్ అనేది అవైలబిలిటీగా ఎఫర్డబుల్‌గా వచ్చింది. అండ్ ద బెస్ట్ క్వాలిటీ అసలు డౌటే లేదు. సో, సీ హియర్ ఇది నేను చెప్పిన కండిషన్. కొంతమంది పార్ట్ టైమ్ చాలా మంది స్టూడెంట్స్ పార్ట్ టైమ్ చేస్తా ఉంటారు. అంటే వాళ్ళకి అసల ఆహ్, ఆహ్, అదేంటంటారు ఆ ఫాల్స్ ప్రెస్టీజెస్ మైండ్‌లో ఏమి ఉండవు వాళ్ళకి. దే విల్ డూ ఇట్. అంటే ఇంట్లో చూడండి సింపుల్‌గా ఇంట్లో డాగ్‌ని కేర్ టేక్ చేయడంకెళ్ళడం అంటే మన దగ్గర ఎంత చీప్‌గా ఆలోచిస్తాం. ఏంటి నేనెళ్లి కుక్కని కడగాలా? కుక్క షిట్ ఏస్తే తీయాలా? ఈ పనులు నేను చేయాలా అని అనుకుంటాం. మరి అక్కడ అంత అడ్వాన్స్‌డ్ కంట్రీలో దే ఆర్ ఆల్రెడీ వెల్ సెటిల్డ్ పీపుల్ ఉన్నా సరే వెళ్లి చేస్తారు. బట్ దట్ ఈస్ హౌ దే విల్ వర్క్. అండ్ ఆల్సో దే ఎంజాయ్ ద లైఫ్ ఇన్ ద సేమ్ వే. ఆ మనీని మంచి మంచి దే యూజ్ ఇట్ ఫర్ ఆహ్, ఓన్ సెల్ఫ్ ఎంజాయ్‌మెంట్‌కి రకరకాలుగా దే విల్ ఎక్స్‌ప్లోర్ ద వరల్డ్ ఆర్ వాటెవర్ మే బి దే విల్ యూజ్ ఇట్. ఓకే. సో, మీరు చేసే ఆ పార్ట్ టైమ్ వర్క్ అనేది టెంపరరీ. మీ ఇంజినీరింగ్ డిగ్రీతో చేసే పని అది కాదు కదా! ఇంజినీరింగ్ చేస్తూనే ఒక పార్ట్ టైమ్‌గా చేస్తున్నారంతే. సో, నేను చెప్పినట్టు ఐ ఆల్సో వర్క్‌డ్ సమ్‌వేర్. నేను ఇనీషియల్‌గా లాంగ్ బ్యాక్ ఈవెన్ 3000 పని చేసిన రోజులున్నాయి. ఓకే. లేటర్ అది 1 అవర్ కంటే తక్కువ టైమ్‌లో ఎర్న్ చేసిన రోజులు. 1 అవర్ అండ్ హాఫ్ అన్ అవర్ ఇంకా తక్కువ 15 మినిట్స్‌లో కూడా ఎర్న్ చేసిన రోజులున్నాయి. నేను 1 మంత్ సాలరీని తర్వాత 10 మినిట్స్ తక్కువ మినిట్స్‌లో కూడా ఎర్న్ చేసిన డేస్ ఉన్నాయి. అంటే ఇట్ విల్ చేంజ్ ద పేస్. సో, మనం ఆ రోజు అది చేయడంలో తప్పేం గాదు. మనం ఇఫ్ యూ వాంట్ సంథింగ్ యూ నీడ్ టు వర్క్ టుడే వెరీ హార్డ్. ద అందులో మనం సిగ్గుపడితే ఈరోజు మిమ్మల్ని మీరు ఎవరిని చూసైతే వీళ్ళేదో అనుకుంటారు, వాళ్ళేదో అనుకుంటారని ఆపేస్తున్నారో, వాళ్ళు మీకు రియల్‌గా లైఫ్‌లో ఎప్పుడు హెల్ప్ చేయరు. మీరు గేట్ ర్యాంక్ వస్తే వాళ్ళే మిమ్మల్ని పొగుడుతారు. మీరు ఐఐటీకి వెళ్తే వాళ్ళే మిమ్మల్ని పిలిచి వాళ్ళ పిల్లలకి మిమ్మల్ని ఎగ్జాంపుల్‌గా చూపిస్తారు.
అదే మీరు సక్సెస్ కాలేదనుకోండి, అసలు మీ వంక కూడా వాళ్ళు చూడరు. సో, వాళ్ళు ఎప్పుడు కూడా సొసైటీలో మిమ్మల్ని పాయింట్ ఔట్ చేసే వాళ్ళు ఉంటానే ఉంటారు. వాళ్ళ గురించి ఆలోచించి మీరేదైనా పని చేయాలనుకుంటే, ఈ పని చేస్తే నేను చీప్ అయిపోతాను అని అనుకోవద్దు. మీరది తప్పు చేయట్లేదు అనే రోజున ఏ పనైనా చేయండి. పార్ట్ టైమ్ అయినా చేయండి. ఎర్న్ యువర్ మనీ అండ్ యూజ్ ఇట్, యుటిలైజ్ ఇట్, ఇన్వెస్ట్ ఇట్, ప్రై ఐ మీన్ క్లెవర్‌లీ అండ్ మేక్ యువర్ కెరియర్ టు ప్రోగ్రెస్. సో చూడండి, ఫైనల్‌గా నేను చెప్పాలనుకున్నది, కోచింగ్ జాయిన్ అవ్వండి. టైమ్ సేవ్ అవుతుంది. కానీ మీరు కోచింగ్ జాయిన్ అయినా, జాయిన్ అవ్వకపోయినా మీరు కన్సిస్టెంట్‌గా ఉంటే సక్సెస్ అవుతారు. హార్డ్ వర్క్ కంటే బెస్ట్ రిసోర్స్ అంటూ ఏమీ లేదు. నా కోచింగ్ సెంటర్ గొప్పది కాదు. మీరు ఖాళీగా కూర్చొని చదివితే అది గొప్పది కాదు. ఏదైనా సరే మీ హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీయే మీకు ర్యాంక్ తెచ్చిపెడుతుందని గుర్తుపెట్టుకోండి. కోచింగ్ ఏం చేస్తదంటే జస్ట్ మీ టైమ్ సేవ్ చేస్తుంది. కోచింగ్ లేకపోతే నాలెడ్జ్ గెయిన్ చేయలేరా అంటే చేయగలరు. ఓన్లీ డిఫరెన్స్ ఈస్ ద టైమ్. ఇది నేను రియాలిటీగా చెప్తున్నాను. నేను ఇందులో ఎవరికీ బయాస్డ్‌గా కోచింగ్‌కి బెస్ట్ అని చెప్పలేదు. కోచింగ్ లేకుండానే బెస్ట్ అని చెప్పలేదు. అన్నిట్లో ఉన్న డిఫికల్టీస్, డిఫరెన్సెస్ అన్నీ చెప్పాను నేను. యూ టేక్ యువర్ ఓన్ డెసిషన్. మీరు నిజంగా సెల్ఫ్‌గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే నేను చెప్పిన డ్రాబ్యాక్స్ అన్నీ ఓవర్‌కమ్ చేయండి. లేదా సింపుల్ థింగ్ ఏంటంటే కొన్ని రోజులు పార్ట్ టైమ్ చేసుకోండి. మనీ ఎర్న్ చేసుకోండి. దాన్ని క్లెవర్‌గా మీరు కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ మీద అంటే అంటే ఏంటి సార్ నేను సంపాదించి ఆ ఇన్‌స్టిట్యూట్‌కి ఇవ్వాలని ఆలోచించకండి. మీరు ఆలోచించాల్సింది ఎలా అంటే, నేను సంపాదించింది నా ఫ్యూచర్‌లో సంథింగ్ వెరీ బిగ్ చేయడానికి యుటిలైజ్ చేసుకుంటున్నాను. ఇది మనకు ఉండాల్సిన మైండ్‌సెట్. రైట్. ఇప్పుడు ఇక్కడ 1000 ఎలా సేవ్ చేస్తాను, అక్కడ 100 ఎలా సేవ్ చేస్తాననే ఆలోచన మనకొద్దు. ఎప్పుడు మన ఆలోచన హైలో ఉండాలి. ఇప్పుడు ఈ అమౌంట్ నేను స్పెండ్ చేస్తాను. దానికి నేను ఐ విల్ బి ఎర్నింగ్ ఎ లాక్స్ ఆర్ సంథింగ్ 100 టైమ్స్, 1000 టైమ్స్ ఐ విల్ బి ఎర్నింగ్ ఇన్ ద ఫ్యూచర్. ఇప్పుడు నేను పెట్టే 6 మంత్స్ ఆఫ్ ఎఫర్ట్ అనేది నా లైఫ్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ అనుకోండి. అలా నా లైఫ్‌లో చేంజ్ అయిపోతుంది. ద వే యువర్ లైఫ్ విల్ బి, మీరు ఒక గేట్ ర్యాంక్ కొట్టి ఐఐటీకెళ్తే మీ లైఫ్ అంతా ఒక వేలో వెళ్ళిపోతుంది. అదే మీరు నార్మల్ కాలేజ్‌లో పాస్ ఔట్ అయ్యి ఏ జాబ్ లేకుండా ఖాళీగా ఉంటే, ఏ జాబ్ వస్తే ఆ జాబ్ చేస్తాననే సిట్యుయేషన్‌లో ఉంటే, అప్పుడు మీ లైఫ్ ఇంకో పాత్‌లో వెళ్ళిపోతుంది. అంటే దిస్ ఈస్ ఎ వెరీ బిగ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫర్ యువర్ లైఫ్ టు చేంజ్ ఇట్స్ ఎంటైర్ డైరెక్షన్. మీ టోటల్ ఫ్యామిలీ స్ట్రక్చర్‌ని, ఫైనాన్షియల్ స్టేటస్‌ని అన్నిటిని మార్చేయొచ్చు ఇది. సో అండర్‌స్టాండ్ థట్. వన్ సింపుల్ డెసిషన్ అండ్ వన్ డెడికేటెడ్ 1 ఇయర్, ఒక్క ఇయర్ కష్టపడండి. ఒక 6 మంత్స్ కష్టపడండి. అది కోచింగ్‌తో కష్టపడతారా? కోచింగ్ లేకుండా కష్టపడతారా? అనేది పక్కన పెడితే ఇట్ విల్ చేంజ్. ఆ తర్వాత కష్టపడక్కర్లేదని నేను చెప్పట్లేదు. ఆ తర్వాత కూడా కష్టాలుంటాయి. హార్డ్ వర్క్ చేయాలి. మీరు సక్సెస్ అవుతే కొద్దీ ఇంకా హార్డ్ వర్క్ చేయాలి. నేను ఈరోజు కూడా ఇన్ని అవర్స్ నుంచొని క్లాస్ చెప్తున్నాను కదా! సో, ఏది జరిగినా సరే మన వర్క్ అయితే ఆగదు. కానీ ఆ వర్క్‌కి తగ్గ ప్రొడక్ట్ రిజల్ట్ వస్తుంది. సో, మీరు అదే వర్క్ రోజంతా చేసి రూ. 1000 సంపాదిస్తారా? 10,000 సంపాదిస్తారా? రూ. 1,00,000 సంపాదిస్తారా రోజుకి అనేది ఇట్ డిపెండ్స్. ఈ ఈ హార్డ్ వర్క్ అనేది దాన్ని డిఫైన్ చేస్తుంది. దట్స్ ఇట్. ఓకే. సో, సీ హియర్, గేట్ 27, 28కి సంబంధించి న్యూ బ్యాచెస్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో స్టార్ట్ అవ్వబోతున్నాయి. చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు కొత్త బ్యాచెస్ ఎప్పుడు సార్ అని. 28 ఆస్పిరెంట్స్ అంటే జీరో నుంచి స్టార్ట్ చేయాలని అనుకున్న వాళ్ళకి కంట్రోల్ సిస్టమ్ స్టార్ట్ అవ్వబోతుంది ఆగస్ట్ 12న. మన క్లాసెస్ వచ్చి ఈవినింగ్ 6 నుంచి 8 ఉంటాయి. 8:30-10:30 2 క్లాసెస్ జరుగుతూ ఉంటాయి జనరల్‌గా. ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ పెడతాం. మనం కాలేజ్ టైమ్ డిస్టర్బ్ కాకుండా. సో, మీరు సెకండ్ ఇయర్ అయినా, థర్డ్ ఇయర్ అయినా, ఫైనల్ ఇయర్ అయినా యూ కెన్ స్టార్ట్. ఇందులో కొన్ని సబ్జెక్ట్స్ ఆల్రెడీ కంప్లీట్ అయినవి రికార్డెడ్‌లో చూడాలి. లైక్ ఈడీసీ కానీ, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, మ్యాథ్స్ ఆప్టిట్యూడ్, మిగతావన్నీ కూడా లైవ్ జరుగుతాయి. ఎలక్ట్రికల్ వాళ్ళకి మన దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే వి కంప్లీట్ ద కోర్ వెరీ ఎర్లీ. అంటే ఆల్రెడీ మెషిన్స్ కంప్లీట్ చేసాం. రికార్డెడ్‌లో అవైలబుల్‌గా ఉంది. ఇప్పుడు పవర్ సిస్టమ్ స్టార్ట్ అవ్వబోతుంది ఈ మండే నుంచి. అట్లాగే ఇది సీఎస్ అని రాసానేంటి? ఈసీ కదా! ఈసీఈఈ. అట్లాగే సీఎస్ఈ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు మీ ప్లేస్‌మెంట్స్‌కి, గేట్‌కి అన్నిటికి ఉపయోగపడే సబ్జెక్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్. దిస్ ఈస్ గోయింగ్ టు బి స్టార్టెడ్ బై Nagar sir, who is an IISc alumni. He himself is Air 8th rank, Air 8 or 9 నాకు గుర్తులేదు, సింగిల్ డిజిట్ ర్యాంక్ ఇన్ ద గేట్ డిఏ. సో హీ విల్ బి టీచింగ్ యూ పిఎల్ అండ్ డిఎస్ఏ. మన దగ్గర 8 సబ్జెక్ట్, సపోజ్ పవర్ సిస్టమ్స్ టీచర్ ఉన్నారు. ఆయన 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. 20+ ఇయర్సే. ఒక సబ్జెక్ట్, అదే సబ్జెక్ట్‌ని ఒక 100 టైమ్స్, 1000 టైమ్స్ చెప్పేసిన టీచర్సే మన దగ్గర చెప్తారు. లేదా సమ్ రీసెంట్ ఐఐటీ అల్యూమినీస్ ఈస్ ఆల్సో 5+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్. ఓకే. సో PL and DSA, Programming Language, Data Structures and Algorithms, is going to start for computer science engineering students from the next week. So the date is tentatively 12th. సో సిఎస్సి కానీ, ఈసీ కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే యూ కెన్ స్టార్ట్ యువర్ ఎన్రోల్మెంట్ ఫర్ ద గేట్ కోర్స్. ఎలా ఎన్రోల్ అవ్వాలంటే మన వెబ్సైట్లోకి వెళ్ళండి. నెక్స్ట్ లెవెల్ వెబ్సైట్, నెక్స్ట్ లెవెల్ డాట్ ఏకేఏఎంఐ డాట్ నెట్ డాట్ ఇన్.
లేదా డౌట్స్ ఉంటే నా నెంబర్‌కి మెసేజ్ చేయండి. మన వెబ్‌సైట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో కామెంట్ సెక్షన్‌లో పిన్డ్ కామెంట్‌లో పెడతాను. మీరు ఆ వెబ్‌సైట్ నుంచి కూడా మన కోర్స్ పర్చేస్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ చూడండి మనకి 6+11 సబ్స్క్రిప్షన్ ఈ బ్యాచ్ లాంచ్ కారణంగా నెక్స్ట్ లెవెల్ గేట్ 27 అనే కోడ్ యూజ్ చేసుకుంటే మీకు 7,999కే వస్తుందండి. 1 ఇయర్‌కైతే ఆల్ లైన్స్ 1 ½ ఇయర్ అంటే 2028 గేట్ వరకు కావాలనుకుంటే 12,999కి వస్తుంది. 2 ఇయర్స్ సబ్స్క్రిప్షన్ వచ్చి 14,999కి వస్తుంది. ఇంకా మనకి 3 ఇయర్స్, 4 ఇయర్స్ సబ్స్క్రిప్షన్ కూడా ఉన్నాయి. మీరు ఫస్ట్ ఇయర్ నుంచే తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు. ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది గేట్ స్టార్టర్ ప్యాక్‌లో ఇంక్లూడ్ అయిందంటే మీరు 2,999 పెట్టి మన దగ్గర స్టార్టర్ ప్యాక్ కోర్స్ తీసుకున్నా సరే వాళ్ళు కూడా ఈ సబ్జెక్టు మ్యాథ్స్ యాప్టిట్యూడ్ ఆల్రెడీ అయిపోయింది వాళ్ళకి. డిస్క్రీట్ మ్యాథ్స్ అయిపోయింది. ఆహ్, అండ్ ఆల్సో డిజిటల్ 4 సబ్జెక్ట్స్ కోర్స్ కావాలనుకున్నా సరే మీరు గేట్ స్టార్టర్ ప్యాక్స్ 2,999 కోర్స్ తీసుకోవచ్చు. దాంట్లో కూడా మీకు పీఎల్ అండ్ డీఎస్ఏ మనం చెప్పిస్తాం. 4 సబ్జెక్ట్స్ వస్తాయి మీకు. సో, ఇట్ డిపెండ్స్ ఇఫ్ యూ ఆర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ యూ కెన్ టేక్ దిస్. మీరు సెకండ్, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ అయితే యూ కెన్ టేక్ దిస్ వన్ ఆర్ దిస్ వన్. ఫైనల్ ఇయర్ ఆర్ డ్రాప్ ఔట్ అయితే 7 మంత్స్ కోర్స్ తీసుకోండి. మీకు ఏది సూటబుల్ అయితే అది. సార్ మరి ఈ కోర్స్ ఎలా తెలుస్తుంది సార్ అంటే మన వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆహ్, ఐ విల్ షో యూ థట్. ఎందుకంటే ఇక్కడ మనకి 8 మంత్స్ కోర్స్ మీకు సెపరేట్‌గా కనిపించదు. గేట్ అండ్ ఈఎస్సీకి వెళ్ళండి. ఓకే. ఇప్పుడు గేట్‌లో మీకు కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే గేట్ కోర్సెస్ కనిపిస్తాయి. సో, గేట్ 1 ఇయర్ ఉంది కదా! ఎలక్ట్రికల్, సీఎస్‌సి, ఈసీ కూడా ఉంటుంది. కిందకి వెళ్తే ఇదిగోండి ఈసీ. మనకి సపోజ్ ఎలక్ట్రికల్ సెలెక్ట్ చేశాను. ఇందులో బై నోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి. యూ కెన్ సెలెక్ట్ ద ఆప్షన్ అండ్ అప్లై ద కోడ్. అట్లాగే మీరు ఒకవేళ 1 ఇయర్ తీసుకుంటే అందులో 7 మంత్స్ ఆప్షన్ ఉంటుంది. 1 ఇయర్ ఆప్షన్ ఉంటుంది. అదే మీరు 2 ఇయర్స్ కోర్స్ సెలెక్ట్ చేశారనుకోండి ఇక్కడ ప్రైస్ ఎక్కువ కనిపిస్తుంది. వరీ కాకండి. మనం కోడ్ ఇక్కడ మీకు ఆప్షన్స్ 19 మంత్స్ కావాలా? ఇది 13,499కి వస్తుంది. 2 ఇయర్స్ అయితే 14,999 ఇందులో 50% ఆఫ్ వస్తుంది. మీకు 3 ఇయర్స్ అండ్ 4 ఇయర్స్ వాలిడిటీ అంటే 24,999కి మీకు వస్తుంది. 3 ఇయర్స్ వచ్చి 1,999 అంటే 1,999కి వస్తుంది. 20,000కి మీకు 3 ఇయర్స్ వాలిడిటీతో వస్తుంది. యూ కెన్ టేక్ ఎనీ ఆఫ్ ద కోర్సెస్. సో దట్ ఈస్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ వీడియో. సో ఈ వీడియోలో నేను ఫ్యాక్ట్, రియాలిటీగా 2 కేసెస్ చెప్పాను. కోచింగ్ ఉంటే ఏంటి? కోచింగ్ లేకపోతే ఏంటి? నిజంగా మీరు కోచింగ్ ఎఫర్ట్ చేయలేకపోతే అంటే నేను కొన్ని సిట్యుయేషన్స్ చెప్పాను. పార్ట్ టైమ్ చెప్పమని చెప్పాను. బట్ మీ కండిషన్ వేరే అయి ఉండొచ్చు. మీ కండిషన్‌కి మీరు అవేమీ చేయలేరు. మీరు ఓన్లీ సెల్ఫ్ ప్రిపరేషన్ చేయాలనుకుంటే ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా యూ కెన్ మెసేజ్ మీ. ఐ కెన్ గివ్ యూ హెల్ప్ యూ విత్ సమ్ ఫ్రీ రిసోర్సెస్. అది కాకుండా మీరు ఫస్ట్ రిసోర్సెస్‌ని ఐడెంటిఫై చేసుకోండి. ఛానలైజ్ చేసుకోండి. ఏ సబ్జెక్ట్‌కి ఏది చదవాలని. లేదు సార్ నేను టైమ్ సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆహ్, నాకు టైమ్ అనేది చాలా ఇంపార్టెంట్. తక్కువ టైమ్‌లో కన్‌ఫైన్డ్‌గా ఒక గైడెన్స్‌తో చదవాలనుకుంటే యూ కెన్ టేక్ అవర్ కోర్సెస్. ఆల్ అవర్ కోర్సెస్ ఆర్ అఫోర్డబుల్ అండి. హార్డ్లీ 7,999కే ఐ యామ్ గివింగ్ ద గేట్ కోర్స్. ఇట్ ఈస్ ద లోయెస్ట్ ప్రైస్. చాలా మంది స్టూడెంట్స్ అడిగారు ఏంటంటే, "సార్ ఇది మీకు ఎలా వర్కౌట్ అవుతుంది సార్? అంత తక్కువ ప్రైస్ ప్రతిసారి పెడతా ఉంటే" అని అడుగుతా ఉంటారు. లేదా ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. టు రన్ మై ఆర్గనైజేషన్ మంత్లీ నేను తక్కువలో తక్కువ ఈ మంత్ అయితే ఒక 10,00,000 ఖర్చు పెట్టుంటా. దట్ ఈస్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ హౌ మెనీ స్టూడెంట్స్ జాయిన్స్ అండ్ హౌ మచ్ ఫీస్ కలెక్ట్స్ అదే అందరూ చూస్తారు. సార్ దగ్గర ఇంత మంది స్టూడెంట్స్ ఉన్నారు కదా! ఇంత మనీ వస్తుందని. ఖర్చు కూడా చాలా ఎక్కువ ఉంటుంది. వెన్ ఐ రన్ ద క్లాసెస్ ఒక రోజులో ఒక 10 క్లాసెస్ జరుగుతుంది. 10 మంది టీచర్స్‌కి నేను పే చేయాల్సి వస్తుంది. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ వెరీ ఎక్స్‌పెన్సివ్ థింగ్. బట్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఐ యామ్ నాట్ వరీయింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఎండ్ ఆఫ్ ది డే ఒకరోజు I will be getting my students will be getting multiplied. That is what my confidence. Only thing is I want to give the best quality this year. సో వన్స్ ఐ గివ్ ద బెస్ట్ క్వాలిటీ ఆటోమేటికల్లీ నేను ఒక మంచి పని చేస్తున్నాను. హానెస్ట్‌గా చేస్తున్నాను. స్టూడెంట్స్‌కి ఏది కావాలో అది ఇస్తున్నాను. తర్వాత ద రిజల్ట్ విల్ కమ్ ఆటోమేటికల్లీ. సో ఫస్ట్‌లీ అందుకే నా వర్క్ అనేది ఎప్పుడు మీకు చెప్పిందే నేను ఫాలో అవుతా. మై వర్క్ ఈస్ ఆల్వేస్ హౌ టు గివ్ ద బెస్ట్ ప్రొడక్ట్ టు మై స్టూడెంట్స్. హౌ మై క్లాసెస్ కెన్ బి బెస్ట్. వాట్ ఎల్స్ ఇప్పుడు స్టూడెంట్ జాయిన్ అయ్యాక మీరు అదే జాయిన్ అయిన స్టూడెంట్స్‌ని అడగండి. జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి ఎక్స్‌ట్రా ఏం చేయాలని ఆలోచిస్తారు. ఒకవేళ నా దగ్గర ఏడబ్ల్యూ స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. వాళ్ళు కాంప్రహెన్సివ్ జాయిన్ అయితే వాళ్ళకి క్రాష్ ఫ్రీగా ఇచ్చాను. ఇప్పుడు పీవైక్యూ సెషన్స్, మారథాన్స్ ఒకటి కాదు. ఐ ఆల్వేస్ ట్రై టు గివ్ దెమ్ మోర్ అండ్ మోర్. ద సేమ్ వే ఇప్పుడు గేట్ జాయిన్ అయిన స్టూడెంట్స్‌కి మన దగ్గర జాయిన్ అయినప్పుడు లైవ్ లెక్చర్స్ ఉంటాయి. లైవ్ మిస్ అయినా మీరు రికార్డెడ్ చూడొచ్చు. దాంతో పాటు క్లాస్ రూమ్ పీడిఎఫ్స్ ఇస్తాము. స్టడీ మెటీరియల్స్ ఇస్తాము. టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తాం. ఇది కాకుండా ఆల్ పీవైక్యూస్ కంపైల్ చేసి ఒక పీడిఎఫ్ ఇద్దాం వాళ్ళకి అని చెప్పేసి
I'm working on that. I'm thinking of it. So like that, every day we think of giving the best. We think of giving the best. That's it. So gate CSC కానీ ఈసీ కానీ ఎలక్ట్రికల్ ఉంటే you can, without any second thought, you can join with us or ask any students who joined already. From them, then from those people you can take the decision. అట్లాగే డిఏ వాళ్ళు కొన్ని రోజులు వెయిట్ చేస్తే మనం సెకండ్ ఇయర్లో ఎవరైనా ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టూడెంట్స్ కూడా మనం గేట్ కోర్సెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఐ విల్ అప్డేట్ యూ సూన్. ఓకే. సో వన్ థింగ్ ఐ కెన్ సే, మన ఓన్ లాంగ్వేజ్లో స్టార్ట్ చేసే ధైర్యం ఎవరికీ లేని రోజులో ఐ కేమ్ అండ్ ఐ స్టార్టెడ్ దిస్ కోర్సెస్ అండ్ ఐ దిస్ ఈస్ వెరీ ఛాలెంజింగ్ టు గివ్ ఫర్ దిస్ ప్రైసెస్ అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ అదర్ థింగ్స్ ఐఎమ్ కంటిన్యూయింగ్ ద బ్యాచెస్ అండ్ కంప్లీటింగ్ ద సిలబస్ ఆన్ టైం. మీకు ఎలక్ట్రికల్ వాళ్ళకి చాలా ఫాస్ట్గా సిలబస్, ఫాస్ట్గా అంటే సబ్జెక్ట్ త్వరగా చెప్పించాం, వరుసగా క్లాసెస్ గ్యాప్ లేకుండా చెప్పించి మీ సిలబస్ త్వరగా అవి మీకు రివిజన్కి సఫిషియెంట్ టైం ఉండేలాగా ప్లాన్ చేస్తున్నాం. మన దగ్గర ఉన్న అందరూ ఏం చేస్తారంటే కామన్ సబ్జెక్ట్స్ ఫస్ట్ చెప్పి ఆ తర్వాత కోర్ చెప్తారు. మనం ఏంటంటే ఈసీ కనే ఎలక్ట్రికల్ కనే ఒక కామన్ సబ్జెక్ట్ ఎప్పుడు ప్యారలల్గా వెళ్తుంది, పైన ఒక కోర్ సబ్జెక్ట్ వెళ్తుంది. ఎందుకంటే సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఉన్నారు అనుకోండి, ఓన్లీ కామన్ సబ్జెక్ట్స్ చదువుతారు. థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అదే చదువుతారు. అదే ఫైనల్ ఇయర్స్కి వచ్చేసరికి రెండు చదువుకుంటారు. సో సచ్ దట్ వాళ్ళ ప్రిపరేషన్ కూడా ఒక ప్రాపర్గా వెళ్తుంది. సో దీస్ ఆర్ ద థింగ్స్ అబౌట్ మై కోచింగ్. అంటే ఇది ప్రతి వీడియోలో నేను లాస్ట్లో ఎందుకు చెప్తానంటే, ఐ డోంట్ నో విచ్ పర్టిక్యులర్ వీడియో ఈస్ బీన్ వాచ్డ్ బై హోమ్ కదా. ప్రతి వీడియోలోని కొత్త స్టూడెంట్స్ ఖచ్చితంగా వస్తారు. వాళ్ళకి మన ఫీచర్స్ అనేవి తెలియాలి కదా. కొన్ని రోజుల తర్వాత ఏంటంటే ఎవ్రీబడి నోస్ అబౌట్ అస్, దెన్ ఐ నీడ్ నాట్ టీచ్ ఇన్ ఎవ్రీ సింగిల్ వీడియో, బట్ ఇనీషియల్లీ ఇట్ ఈస్ నీడెడ్ ఫర్ మీ. సో ఎవ్రీ వీడియోలో లాస్ట్ ఫ్యూ మినిట్స్ అది ఏ వీడియో అయినా సరే మంచి కంటెంట్ చేస్తూనే ఈ ప్రమోషన్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో ప్లీజ్ బేర్ విత్ మీ. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్ గైస్. సో ఇంకా తక్కువ టైమే ఉంది మన గేట్ ప్రిపరేషన్కి. మీరు ఒక డెసిషన్ తీసుకోవాలంటే తీసుకోండి. స్టార్ట్ యువర్ ప్రిపరేషన్, స్టార్ట్ యువర్ జర్నీ, యూ విల్ బి డెఫినెట్లీ సక్సీడెడ్. ఈ వీక్లో ఇంకా మనకి ఇది బుధవారం అనుకోండి, అంటే ఇది మిడ్ నైట్. ఎంత ఉంది టైం? 12:30. ఓకే. సో మిడ్ నైట్ చేస్తున్నాను ఈ వీడియోని. రేపు ఎల్లుండిలో కూడా ఒక వీడియో, సండే ఒక వీడియో కూడా మీకు టెస్ట్ సిరీస్ గురించి, షార్ట్ నోట్స్ గురించి చేస్తానని నేను చెప్పాను కాబట్టి అవి కూడా ప్లాన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఇంకేదైనా టాపిక్లో కావాల్సిన సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.